ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు ముచ్చట ఏంటంటే అన్నదమ్ములు ఉంటారు కదా, అన్నదమ్ముల్లో ఇద్దరు ఉంటారు కదా. ఇద్దరిలో పెద్దోళ్ళు ఎందుకండి, మరీ వాళ్ళే పెద్దోళ్ళని ఎక్కువ చేస్తుంటారు. అందుట్లో ఒకటి వాళ్ళు చిన్న చిన్న గొడవలు అనేవి కామన్గా వస్తాయి. కానీ ఆ గొడవలను బేస్ చేసుకొని కొంతమంది అయితే వాళ్ళు వాళ్ళు అనుకుంటారు, కానీ పెళ్ళి అయినాక భార్యలు చివరి తీసారు అనుకుంటారు. కానీ పెళ్ళి కాక ముందు నుంచి ఈగోలు ఉంటాయి మగ పిల్లగాళ్ళకి. వాళ్ళు అప్పటి నుంచే సపరేట్గా ఉంటారు. తర్వాత మ్యారేజ్ అయినాక ఇంకా కూడు గొట్ట అన్నీ సపరేట్ అయిపోతాయి. అయితే అందులో అవి అట్లుండగా కొంచెం మంది కచ్చ పెంచుకుంటారు. వాళ్ళు ఎట్లా అంటే కచ్చలో మామూలు కచ్చ ఉండదు వాళ్ళకి. కనీసం వాళ్ళు రోజంతా ఎట్టాగా అన్నదమ్ములు మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒక్కింటి వచ్చినా కానీ భార్యలు అయితే ఒక్కింటోళ్ళు కాదు కాబట్టి కొద్దిగా వాళ్ళకి స్వార్థం అనేది ఉంటుంది. కాబట్టి అదైనా వీళ్ళు చేసే ఏర్పాటుని బట్టే ఉంటుంది. అది కూడా వాళ్ళు మాత్రం ఆడ మనుషులకి మానవత్వం లేదా, మనుషులు గారా. అయితే నేను చూసిన ఒక్క దగ్గర మాత్రం అన్నదమ్ములు ఎట్లున్నారంటే, కనీసం తమ్ముడికి పరిస్థితి బాగాలేదు, వంట బాగాలేదు, మైండ్ ఖరాబ్ అయింది, పిచ్చోళ్ళగా రోడ్లమ్మటి తిరుగుతున్నా కానీ, అంటే చిన్న పిల్లలా తిరుగుతున్నా, సొంత అన్న అండి. మరి ప్రాణం పెట్టుకుందో నాకు అర్థం కావట్లేదు. సొంత అన్న కదా, ఒకసారి రక్త సంబంధం అంటే ఉండేదిగా. కొద్దిగా నర్రే మా తమ్ముడు ఎంత చెట్ట మనిషి చిన్న పిల్లల్లాగా ఎలా తిరుగుతుండే ఏందని ఆలోచన జ్ఞానం లేకుండా తనట్ట 2-3 సంవత్సరాల దాకా అలాగే ఉన్నాడు. తన భార్య అయితే ఒక్కతే ఏం చేసిద్దండి, అంత మనిషిని కొట్టేది, తిట్టేది, మైండ్ లేక పోతుంటే తీసుకురావటం, బెదిరియటం, అట్ట చేసుకుంటే కష్టపడింది. తప్పదండి, సరే అదంటే తప్పదనుకో, అయింది, బాగానే ఉంది. కనీసం ఇక చనిపోయే స్టేజ్లో అన్నా కానీ అసలు వాళ్ళింటికి వీళ్ళింటికి రాకపోకలే ఉండవండి. మరి అదేమేమో నాకు అర్థం కాదు. కనీసం కొంతమంది అన్నదమ్ములు భార్యలు లేకుండా ఏడవక్కడ మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఒక తల్లి పుట్టారన ప్రేమ అనేది ఉండిద్దని. వీళ్ళు అట్ట కాదండి, అంత కిరాతకం అంటే లాస్ట్ ఫైనల్ డేగా పాపం తమ్ముడు చనిపోయిందండి. ఆ రోజు వచ్చి అప్పుడు కూడా మరి తన మనసు రావాలనిపించిందో వద్దనిపించిందో ఎట్లా అనిపించిందో. ఈరోజు 12 ఆ టైంకి చనిపోతే పొద్దున పూట సాయంత్రం వేసరికి వచ్చి బయట కాసేపు కూర్చొని ఇక అప్పుడు వచ్చిందండి ప్రేమ, తమ్ముడి మీద ప్రేమ పొంగుకొని వచ్చి తల పట్టుకొని ఈయన తలకాయ తీసుకుని ఆయన తలకాయ కాడ పెట్టుకోండు. ఏమన్నా సుఖం ఉంటుందా? ఏమన్నా ఫలితం ఉంటుందా? కనీసం మంచిగా ఉన్నప్పుడు అంటే కొట్టుకోండి, తిట్టుకోండి, మళ్ళీ కలిసిపోండి, అది వేరే విషయం. కలవకపోండి. మరీ పరిస్థితి బాగలేనప్పుడు కూడా రాకుండా చేయకుండా తీరా చచ్చిపోయిన కొత్త ఏముంటుందండి? మాట్లాడలేస్తాడా, చేయలేస్తాడా? చిన్నప్పటి నుంచి తిరిగారు కదా, ఒక 12 సంవత్సరాలనే తిరుగుంటారు కొద్దిగా. అప్పటికి ఇంకా ఏమీ ఉండదు కాబట్టి అవగాహన అనేది. ఒక సంవత్సరం 2 సంవత్సరం ఒక నెల 2 నెలలు ఫ్రెండ్షిప్ చేస్తేనే కొద్దిగా ఏదో ఒకటి వాళ్ళ జ్ఞాపకాలు మనకు గుర్తుండిపోతాయి. అట్లాంటిది ఒక 12 సంవత్సరాల దాకైనా కలిసిమెలిసి కొట్టుకుంటూ చిన్న చిన్న గొడవలతోనే ఉంటాం కదా. కానీ ఆ రోజు గౌరవం అండి. అసలుకి పిచ్చి తమ్ముడై చనిపోతే ఇంక అన్నొచ్చి ఏడ్చినారాడు, తూడ్చినారాడు, బాధపడ్డారాడు. అదే బతుకున్నప్పుడు ఎట్టుందరా చిన్నోడా అని అడిగితే అది ఎంత బాగుండేది కదా. కానీ అట్లా చెయ్యరండి. సచ్చిపోయినాక ఎన్ని చేసినా ఏం చేసినా ఏమీ రాదు. కాబట్టి బతికున్నప్పుడే ఓకే, మీ పగల పక్కన పెట్టుకోండి, ఎవరి కర్మ వాళ్ళకి, చేసిన వాళ్ళకి చేసుకున్నంత అనుకొని మాట్లాడుకోండి. సంవత్సరాలు మాట్లాడుకోకుండా ఉంటే ఏమన్నా లాభం ఉంటుందా? కొంచెం మంది ఎదరపడంగా మాట్లాడతారు. వాళ్ళు అట్ట కూడా కదండి, పాపం అది. మరి కనీసం
కొంతమందికి అయితే ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి పిల్లలు లాంటి వాళ్ళకైతే అసలు వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఒక తల్లి కొడుకులు అని కూడా తెలియదండి. ఆ రోజు లాస్ట్ ఫైనల్ డే చనిపోయిన రోజు మాత్రమే తెలిసింది, ఆహా వీళ్ళిద్దరు అన్నదమ్ముల అని. అంటే చిన్న తరం వాళ్ళు ఉంటారు వాళ్ళకి. అట్లాంటి స్థితి అట్లా చేయొద్దండి. అన్నకి వచ్చింది ఏమీ లేదు, తమ్ముడికి పోయింది ఏమీ లేదు, కాకపోతే మాట మిగిలిపోయింది. అట్లా కాకుండా కనీసం ఏదన్నా ఆపద వచ్చినప్పుడు తమ్ముడని కొంచెం ఆదరించండి, క్షమించండి. ఏదైనా మంచి జరిగిద్దండి. సొమ్మున్నా బలగం ఉన్నా కానీ ఎంతమందిలో ఉన్నా తోడబుట్టినోడే కాబట్టి మీ అమ్మ కడుపులో మీరున్నాక తర్వాత మళ్ళీ మీ తమ్ముడు అంటే నీ తర్వాత వచ్చిండు కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకొని కొంచెం పరిస్థితి బాగాలేనప్పుడు అర్థం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నా బాధ ఏంటంటే నేను చూసిన కాబట్టి చెప్తాను. ఏంది ఇదంతా ఎక్కడ జరగట్లేదు అనుకోవద్దు. ఈ వీడియో చూసినాకైనా కొంచెం అన్నలు ఉంటే తమ్ముళ్ళని క్షమించండి. ఎందుకంటే వాళ్ళు వెనక పుడతారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా లోక జ్ఞానం తక్కువే పెడతాడు దేవుడు మైండ్. మీ అంత పెట్టాడు కాబట్టి కొంచెం మందికి మీకంటే ఎక్కువ పెడతాడు. అయినా కానీ అన్నని మించిన తమ్ముడు కాలేవాడు. అన్నంటే ఎవరు? ఏదో బలగం సినిమాలో చెప్పినట్టుగా తండ్రి వెనక తండ్రి. కాబట్టి తప్పు చేసినా ఒప్పు చేసినా తమ్ముడిని క్షమించి, తమ్ముడు అంటే ఒక్క తమ్ముడు, ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నా ఎవరున్నా రక్తం అండి, మన రక్తం వాళ్ళ రక్తం ఒకటే. కాబట్టి తప్పు చేసినంత మాత్రాన తమ్ముడైతే మన తమ్ముడు కాకుండా కూడగా. తమ్ముడు ఎప్పుడైనా మన తమ్ముడే. అది తప్పు చేయని మంచి చేయని గొప్ప స్థాయికి వెళ్ళినా ఏటి వెళ్ళినా కానీ తమ్ముళ్ళు అన్నాక మన తమ్ముళ్ళే. కాబట్టి ఈ వీడియో చూసినాక అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా తమ్ముడిని షేర్ తీసుకొని దగ్గరకు తీసుకొని మంచి చెడులు అడగండి. సొమ్ము పెట్టకపోయినా బాగలేదు కానీ కొంచెం మా అన్న ఉండు సపోర్ట్ అన్న ధైర్యాన్ని ఇవ్వండి. తల్లిదండ్రుల తర్వాత తండ్రి అయినా తల్లి అయినా అన్నే కాబట్టి కొంచెం సపోర్ట్ ఇచ్చి మంచిగా మాట్లాడి మంచిగా ఉండండి. ఎప్పుడో ఒకసారి పండగకి పబ్బానికి పిలుచుకొని కలిసిమెలిసి ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను కొన్ని విషయాలు తెలిసినవి చెప్తా, మీరు తెలిసినవి కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇది కరెక్టా కాదా అని తెలుసుకొని అన్న తమ్ముళ్ళు హాయిగా కలిసిమెలిసి ఉండండి ఫ్రెండ్స్. బాయ్ మరి.